సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం రోజురోజుకు మరింత ఊపందుకుంటుంది. ప్రజల మధ్యకే వెళ్లి వినూత్న శైలిలో ప్రచారం నిర్వహిస్తూ రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపారు మంత్రి పొన్నం ప్రభాకర్. అధికార హోదాను పక్కన పెట్టి స్వయంగా ఆటో డ్రైవర్ గా మారి ప్రచారం చేయటం ఇప్పుడు హుస్నాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలనే లక్ష్యంతో చేసిన ఈ ప్రచారం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అపూర్వ ఉత్సాహాన్ని నింపుతుంది. పెద్దమ్మ ఆలయం నుంచి ఎల్లమ్మ ఆలయం వరకు హుస్నాబాద్ వీధుల్లో వినూత్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా స్వయంగా ఆటో నడిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రి ఆటో నడపడం చూసిన ప్రజలు, కార్యకర్తలు ఉత్సాహంగా నినాదాలు చేస్తూ మద్దతు తెలిపారు. ఓటర్లకు ఈ ప్రాంత హుస్నాబాద్ సంబంధించినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలు, 7వ వార్డులో పోటీ చేస్తున్నటువంటి చిత్తారి పద్మ గారి చేతి గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరూ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. 11వ తారీఖు నాడు జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి హుస్నాబాద్ అనే పేరును అత్యున్నత స్థానాలకు, అభివృద్ధిలో అన్ని రకాలుగా తీసుకుపోవడానికి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని ఆశీర్వదిస్తూ ఇక్కడ అభ్యర్థులు గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. 2 ఏళ్ల కింద హుస్నాబాద్ సంబంధించి ఒక్కసారి ఆలోచన చేయండి. టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా గౌరవేలి రిజర్వ్ గారు పూర్తి చేయాలని ఉద్యమం చేసిన ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేస్తే, ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు టీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి అహనా పెళ్ళంట సినిమాల కోట శ్రీనివాసరావు కోడి పైకి పెట్టి అందరూ తినమన్నట్టుగా డబుల్ బెడ్రూమ్ల మాట ఎక్కడేసిన కొంగలు అక్కడే ఉంది. ఎవరికైనా డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయని అడుగుతా ఉన్నా. ఆ డబుల్ బెడ్రూమ్ లానోళ్లకు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. మొదటి సంవత్సరం ఇంకా చాలా మందికి రావాలి కావచ్చు. 10 ఏళ్లు రానప్పుడు కొంతమంది అర్హత ఉన్నాళ్ళు ఇంకా ఉండొచ్చు. కానీ ఇందిరమ్మ ఇండ్లు మొదటి సంవత్సరం అనేక మందికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి ఇచ్చడం జరిగింది. తప్పకుండా ఇంకా మిగిలిపోయిన వాళ్ళకి ఇచ్చే బాధ్యత మాదే, ఇస్తామనే మాట మీద సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. రేషన్ కార్డులు కాళ్లకు చెప్పుల రేషన్ తిరిగినా ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే. ఇవాళ రేషన్ కార్డులు ఎవరికి అర్హత ఉంటే వాళ్ళు అప్లై చేసుకుంటే రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. అంతేకాదు దేశంలోనే 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం. గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యం ఏం తినడానికి కూడా పనికి రాకుండా ఉంటే ఇవాళ సన్న బియ్యాన్ని అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే రేషన్ షాప్ బియ్యాన్ని మంచిగా ఇంట్లో వండుకొని తింటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పేద ప్రజలకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, నా అక్క చెల్లెలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం,
విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా హుస్నాబాద్ కి సంబంధించి కరీంనగర్ ఓన్ రావడానికి పెద్ద రోడ్డు ఎటువంటి యాక్సిడెంట్ అవకాశం లేకుండా రోడ్డు డివైడర్ పెట్టి